ఫ్రెండ్స్, ప్రస్తుతం 'అక్కినేని అఖిల్' సూపర్ డూపర్ సినిమా సక్సెస్‌తో దూసుకువెళ్ళిపోతున్నాడు. చాలా కాలంగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' తర్వాత సరైన హిట్ లేక చాలా ఇబ్బంది పడుతున్న అఖిల్ ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నాడు. యాక్టింగ్ పరంగా చాలా బాగా చేశాడు అన్న ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈయన ఒక పక్కన అక్కినేని అఖిల్ ఒక రకమైన ఎంజాయ్‌మెంట్‌లో ఉంటే, మరి సమంత కూడా 100 క్రోర్స్ క్లబ్స్‌లో చేరిపోయింది. 'మా ఇంటి బంగారం' సినిమా సూపర్ సక్సెస్ అవ్వటమే కాకుండా, ఆ సినిమా సమంతకు తెచ్చిపెట్టిన పేరు అంతా ఇంతా కాదు. అయితే నిజానికి అఖిల్ అలాగే సమంతలిద్దరూ కూడా ఒకప్పుడు మాజీ వదిన మరిది లాంటి మరుదులు. అయితే ఇక ఇప్పుడు ఎప్పుడు కూడా అంటే చైతన్యతో కలిసి ఉన్నప్పుడు, చైతన్యతో విడిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే అక్కినేని అఖిల్ సమంతకు చాలా సపోర్ట్‌గా ఉంటాడు. ఏ నిమిషంలో అయినా సరే నేనున్నాను అంటూ తనకు దగ్గరగానే ఉంటాడు. అయితే ఇక సొంత వదినైన శోభిత చేయలేని పనిని సమంత చేసి చూపించింది. 'లెనిన్' సినిమా హిట్ అయిన తర్వాత శోభిత దగ్గర నుంచి, తన సోషల్ మీడియా దగ్గర నుంచి ఎటువంటి అప్రిసియేషన్ రాకపోయినప్పటికీ కూడా సమంత మాత్రం 'లెనిన్' సినిమా నీ లైఫ్‌లో ఒక కొత్త టర్నింగ్ పాయింట్ ఇచ్చిందని, నువ్వు చేసిన యాక్షన్ పీక్ లెవెల్‌లో ఉందని, 'అయ్యగారే నంబర్ వన్' అని, ఇక తన ఒక అద్భుతమైన అప్రిసియేషన్‌ని పెట్టింది. దానికి అఖిల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకనంటే ఇప్పుడు కేవలం సమంత ఒక హీరోయిన్ మాత్రమే కాదు, ఒక మంచి ప్రొడ్యూసర్ కూడా. 2 సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసిన సమంత మామూలుగా కాదు, అసలు ఒక రేంజ్‌లో పైకి వెళ్ళిపోతుంది. శోభిత ఎందుకు చెప్పలేకపోయింది? పాపం శోభితకి ఏం కష్టం వచ్చింది అంటూ అందరూ కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఏ మరిదికి ఆ మాత్రం తను విషెస్ చెప్పలేదా అని కూడా కొంతమంది నిలదీసి అడుగుతున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.